ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, యేసుక్రీస్తును గెత్సెమనే తోట దగ్గర యూదా ఇస్కరియోతు ద్వారా మరి శాస్త్రులు, పరిసయ్యులు, మరి అక్కడున్న జన సమూహం అంతా పట్టుకోవడం జరుగుతుంది. అలా పట్టుకున్న తర్వాత వాళ్ళు ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని వెళ్తారు. అక్కడ క్రీస్తును ప్రధాన యాజకుడు ఎన్నో ప్రశ్నలు అడగడం, వాటికి యేసుక్రీస్తు మౌనంగానే ఉండడం జరుగుతుంది. ఇంకా తను ఏ జవాబు ఇవ్వకపోయేసరికి క్రీస్తును జన సమూహానికి ప్రధాన యాజకుడు అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత మరి శాస్త్రులు, పరిసయ్యులు తనని ఎంత హింసిస్తారు అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అందరం దాదాపు మరి వీడియోస్ ద్వారా కానీ చాలా సినిమాలలో కానీ అలా చూసాం. మరి ఆ హింస అంతటిని భరించాడు, కానీ ఆయన నోరు తెరవలేదండి. ఇక అక్కడ నుండి క్రీస్తును పిలాతు వద్దకు తీసుకుని వెళ్తారు. మరి పిలాతు కూడా తనను ప్రశ్నిస్తాడు, కానీ ఏ ఒక్క ప్రశ్నకు కూడా యేసుక్రీస్తు జవాబు ఇవ్వడు. జన సమూహం అతన్ని సిలువ వేయమని అరవడంకు మించి ఇంకా అక్కడ ఏమీ మాట్లాడరు వాళ్ళు. అదొకటే మాట, అతన్ని సిలువకు అప్పగించాలి అంతే. అది వాళ్ళ వాదన. మరి ఫిలిప్పు ఆలోచించి ఈ ఫిలిప్పు అడిగిన ఏ ప్రశ్నకు క్రీస్తు జవాబు ఇవ్వకపోయేసరికి, ఒక దేవుని కుమారుడవా నీవు అన్నప్పుడు, అవును నీవు అన్నట్టే, ఆ ఒక్క జవాబు క్రీస్తు ఇస్తాడండి. మరి అలా ఫిలిప్పు ఇతని వద్ద అసలు నాకు ఎటువంటి దోషం కనబడట్లేదు, వీళ్ళు చెడు హృదయంతో ఇతన్ని సిలువ అప్పగించాలని చూస్తున్నారు, ఇతన్ని చంపాలని చూస్తున్నారనే విషయాన్ని ఫిలిప్పు గ్రహిస్తాడు. అయితే క్రీస్తును తప్పించాలని చూసి మరి ఫిలిప్పుకు ఒక ఆనవాయితీ ఉంటుంది. ఒక పండుగ దినాన మరి ఎవరినైనా ఒకరిని చెరసాలలో ఉన్న వారిని విడుదల చేయడం ఈ ఫిలిప్పుకు ఒక ఆనవాయితీ, ఒక అలవాటు. అది జ్ఞాపకం చేసుకొని జనసమూహంతో అంటాడు, మరి ఎవరినైనా ఒకరిని ఈ పండుగ సమయంలో విడుదల చేయాలి కదా, మరి క్రీస్తును విడుదల చేద్దాం. ఎందుకంటే నాకు ఇతని పట్ల నాకు అసలు ఎటువంటి దోషము అనేది నాకు కనబడట్లేదు అని చెప్పేసి ఫిలిప్పు చాలా ప్రయత్నం చేస్తాడు క్రీస్తును విడిపించడానికి. కానీ జనసమూహము ఒప్పుకోరు. మరి నేను ఎవరినైనా ఒకరిని విడుదల చేయాలి కదా అని అన్నప్పుడు వారు ఏమంటారంటే, చెరసాలలో మరి బరబ్బా అనే వ్యక్తి ఒక దొంగ, హంతకుడు, మరి చాలా కపటమైన వ్యక్తి అని కూడా ఆ మాట కూడా రాయబడింది అతని విషయంలో. కాబట్టి అందరినీ హత్యలు చేసినవాడు, దొంగతనాలు చేసినవాడు, గొడవలు పెట్టే తత్వం తన లోపల ఉంది. కపటమైన వ్యక్తి అంటే ఇంకా ఆ కోవకి వస్తుంది. మరి అలాంటి తత్వం గల వ్యక్తి కనుక ఈ చెడు వ్యసనాలను కలిగి ఉన్న వ్యక్తి కనుక మరి అతనికంటే యేసు మంచివాడే కదా, మరి ఎందుకు అతన్ని సిలువ వేయమంటున్నారు? కనుక యేసును విడుదల చేస్తాను, బరబ్బాను సిలువకు వేద్దామన్నట్టు ఫిలిప్పు మాట్లాడతాడు. కానీ జనసమూహం వెంటనే మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయమని కేకలు వేస్తారు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించాలి, బరబ్బా ద్వారా అప్పుడున్న ప్రజలకి ఎంతో కీడు ఉంది, అపాయం ఉంది, చెడు చేసే వ్యక్తి. మరి యేసు ద్వారా అప్పుడున్న జనాలకి మేలే తప్ప ఎటువంటి కీడు లేదు కదా. మరి ఇప్పుడు జనాలు అక్కడ దేన్ని కోరుకున్నట్టు? కీడును కోరుకున్నారు, అపాయాన్ని కోరుకున్నారు, మంచిని సిలువకు అప్పగించే ప్రయత్నము చేశారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం కూడా ఇలాంటి పనులు చేస్తాం. అప్పుడున్న జన సమూహమే
మరి మూర్ఖత్వంలో ఉన్నారనడానికి వీలు లేదండి. ఇప్పుడున్న జన సమూహంలో కూడా ఇలాంటి తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. మంచి వ్యక్తులను ప్రక్కకు పెట్టేస్తాం, మనకు చెడు చేసే వ్యక్తులని, మన పట్ల కపటంగా ప్రవర్తించే వ్యక్తులని, మనకు ద్రోహం తలపెట్టే వ్యక్తులని మనం దగ్గరికి చేర్చుకుంటాం. అలా ఒకానొక సమయంలో మరి వారి ద్వారా ఎంతో కీడును ఎదుర్కొనవలసిన పరిస్థితులు వస్తాయి దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ క్రీస్తును సిలువ వేసిన తర్వాత, బరబ్బను విడుదల చేసిన తర్వాత, బరబ్బా ద్వారా అక్కడి ప్రాంతం అంతటికి ఇంకా మరి ఎక్కువగా ఒకవేళ కీడు జరిగిండొచ్చు. ఎందుకంటే బరబ్బాకు అదొక ఛాన్స్ అనేది దొరికింది కదా ఒక విధంగా ఆలోచిస్తే. ఎందుకంటే నన్ను విడుదల చేయమని బరబ్బా కోరుకోలేదు, ప్రజలే కోరుకొని అతన్ని దగ్గరికి తీసుకున్నారు. కాబట్టి ఇంకా అక్కడ బరబ్బాకు తను ఎంత తప్పు చేస్తే అంత, ఎవరిని చంపినా తనను అడిగేవారు లేరు, ఎన్ని దొంగతనాలు చేసినా తనను అడిగేవారు లేరు, తన ఇష్టారాజ్యం. అలా జనసమూహము ఎంత బాధపడి ఉండొచ్చు కదా. మరి మనము ఒక్కొక్కసారి అలా మనకు కీడు చేసే వ్యక్తులను మన ప్రక్కన పెట్టుకున్నప్పుడు ఇలాంటి శ్రమలు మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ క్రమం అంతటికి కారణం ఏంటి? అప్పుడున్న ప్రజలకు దేవుని మీద భక్తి లేదా అంటే ఉంది, పరిశుద్ధ గ్రంథం మీద పట్టు లేదా అంటే ఉంది. మోషే ధర్మశాస్త్రం అంతా వాళ్ళు కంటత పెట్టిన ప్రజలు, శాస్త్రులు పరిసయ్యులు అంటే జ్ఞానులు వాళ్ళు. మరి అంత జ్ఞానము ఉన్నా ఈ యొక్క మరి వివేకం లేని పనిని చేశారు వాళ్ళు. అవును, ఇది వివేకం లేని పనే అంటారు. విచక్షణ అనేది లోపించింది వాళ్ళ లోపల. ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే ఆ విచక్షణ జ్ఞానము వారి లోపల లోపించినందువట్టే శాస్త్రుల మాటలు పరిసయ్యుల మాటలు విని మంచిని సిలువకు అప్పగించారు. అంటే దీనంతటికి కారణం ఏంటి అంటే మంచి చెడులను గ్రహించే విచక్షణ జ్ఞానము లోపించడాన్ని బట్టి ఈ తప్పు జరిగింది. దేవుని బిడ్డలారా, మన లోపల మరి ఇలాంటి విచక్షణ జ్ఞానము ఉండాలి. అది లేకపోతే మనం కూడా అప్పటి శాస్త్రుల పరిసయ్యులలాగా మనం కూడా అలానే ప్రవర్తిస్తాం. కాబట్టి మంచి చెడులను గ్రహించే విచక్షణ శక్తిని దేవుని సన్నిధిలో కోరుకుందాం. ఎందుకంటే మనం కూడా ఒక్కొక్కసారి మంచి వ్యక్తులను పక్కకు పెట్టేస్తాం, చెడు వ్యక్తులతో సహవాసం చేస్తాం. కాబట్టి ప్రార్థించాలి దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు మంచి వివేకాన్ని ఇవ్వు. యేసుక్రీస్తు ఒక సందర్భంలో అంటాడు, పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. మరి యేసుక్రీస్తు కూడా నొక్కి చెప్పాడు ఏమని? వివేకము మానవునికి అవసరము అని. ఆ వివేకం లేనందుని బట్టే ఎవరు మంచి ఎవరు చెడు అనే గ్రహింపు లేక మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిద్దాం. ప్రభువా, నాకు ఈ లోకంలో జీవించడానికి కావలసిన వివేకాన్ని నాకు ఇవ్వు, జ్ఞానాన్ని నాకు ఇవ్వు. నీ వాక్యపు వెలుగులో నన్ను నేను పరిశీలించుకునే ఆ శుభ గడియ నాకు ఇవ్వు. ప్రభు, ఆ విచక్షణ జ్ఞానాన్ని నీ పాద సన్నిధిలో నేను సంపాదించుకోవాలి ప్రభు, నాకు ఇవ్వు అని ప్రార్థన చేద్దాం. మరి మంచి మనుషులను ప్రక్కకు పెట్టి చెడు వ్యక్తులను
ఎప్పుడైతే నీవు దగ్గరికి తీసుకుంటావో దానివల్ల నీవు అనేకమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతవరకు బాగానే ఉంటుంది పరిస్థితి, కానీ నెమ్మదిగా తెలుస్తుంది నీకు నీ వెనుక ఎంత కుట్ర, ఎంత అపాయాలు జరుగుతాయని. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవెవరితో సహవాసం చేస్తున్నావు, వారు ఎటువంటి వారు ఏంటి అనేది మరి ఆ వివేకము అనేవి ఉంటేనే నువ్వు గ్రహించగలవు. కనుక వాటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, మరి ఆయన కృప కొరకు కనిపెడదాం. దేవుని నుండి మంచి చెడులను గ్రహించి విచక్షణ జ్ఞానాన్ని పొందుకొని దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.